హలో ఆల్, వెల్కమ్ టు Aruna'sMagazine. ఈరోజు కుక్కర్లో చప్పపప్పు అంటే పులుపు లేకుండా పప్పు ఎలా చేయాలో ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయేది నేర్చుకుందాం. దీనికోసం మీరు ఒక అరకప్పు పప్పుని కడిగేసి ఉంచుకోవాలి. మనం నానబెట్టిన అవసరం లేదు, జస్ట్ కడిగి ఉంచుకోవడమే. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే పోపు సామాన్లు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర కలిపింది 1 టీ స్పూన్ వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 1/4 కప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 3 నుంచి 4 వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి దంచి 5-6 వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి 6 కట్ చేసి వేసుకోవాలి, వేపుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ గరిటెతో కలుపుతూ వేపుకోవాలి, కొంచెం మెత్తబడనివ్వాలి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కందిపప్పు ఉంది కదండి, అది వేసేయాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి మనం. అలాగే పసుపు 1/4 టీ స్పూను, అలాగే ధనియాల పొడి 1 అర టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కారం 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. నా కుక్కర్లో కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. కుక్కరు చల్లగా అయిన తర్వాత మనం వెయిట్ తీసి పప్పు చూసుకోవాలండి. బాగా మెత్తగా అయింది. కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే పప్పు అలాగే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. థిక్గా ఉంది కదండి, మనకి ఎంత కన్సిస్టెన్సీ పలుచగా కావాలో చిక్కగా కావాలో అలా వేసుకొని వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదండి పప్పు. ఇది చప్పపప్పు అంటారు దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.